హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మగవాళ్ళు ఇంట్లో అప్పుడప్పుడు అట్లీస్ట్ కనీసం కుదిరినప్పుడైనా సరే ఇంట్లో పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట అండి. నేనైతే యూట్యూబ్లో చూశాను, చాలా మంది చెప్తుంటే, పండితులు చెప్తుంటే కూడా విన్నానన్నమాట. మాక్సిమం ఆడవాళ్ళే చేస్తారు. కాకపోతే అప్పుడప్పుడు కనీసం ఇంట్లో ఒక్కొక్కసారైనా మగవాళ్ళు చేస్తే చాలా మంచిదంట పూజలు. అందుకని అప్పుడప్పుడైతే మా హస్బెండ్ మాక్సిమం మా హస్బెండే చేస్తారండి. మార్నింగ్ టైంలో అయితే నేను చేస్తాను పూజ. నైట్ టైంలో అయితే తను డ్యూటీ నుంచి రాగానే రోజు ఇలా అయితే స్నానం చేసేసి చక్కగా పూజ అయితే చేస్తారు. వేరే ఏదో కొత్త బ్రాండ్ వస్తున్నాయి అని చెప్పి తీసుకొచ్చారనమాట అగరబత్తులు. మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అవి. ఇంక ఇప్పుడైతే పూజ చేస్తున్నాడు. లక్ష్మీ కటాక్షం అనేది బావుంటదంట అండి. ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదంట. నేను ఇద్దరు, ముగ్గురు చెప్తుంటే గూడా విన్నాను. అసలు అంతకుముందు చెప్పకముందు నుంచి గూడా నైట్ టైమ్‌లో అయితే మా హస్బెండ్ ఎప్పుడు గూడా డ్యూటీ నుంచి రాంగానే స్నానం చేసి అయితే ఇట్లా పూజ చేస్తారు. ఇంకా ఈ మధ్య నేనైతే వీడియోస్‌లో గూడా చూసానన్నమాట. 2, 3 ఛానల్స్‌లో చూసాను. ఇంకా ఇద్దరు, ముగ్గురు చెప్తుంటే గూడా విన్నానన్నమాట. పూజారులు చెప్తుంటే గూడా మగవాళ్ళు చేస్తే అందుకే ఎక్కడైనా చూసారా మన టెంపుల్స్‌లో కూడా మాక్సిమం పూజారులు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళనే ఉంటారు. ఎందుకనేసి ఒకసారి ఎప్పుడైనా గమనించారా ఫ్రెండ్స్? మగవాళ్ళు పూజ చేస్తే ఇంట్లో గూడా శాంతి చాలా మంచిగా ఉంటదంటండి. ఏ అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటదంట. అలాగే మనీ ప్రాబ్లమ్స్ గూడా రావు అని మళ్ళా లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట అండి. మగవాళ్ళు పూజ చేస్తే గూడా చాలా మంచి జరుగుతదంట ఇంట్లో గూడా. ఇంకా మా ఆయనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాడండి. తను రాంగాలనే ఇంకా అన్ని రూములకైతే ధూపం వేస్తున్నాడు. ప్రతిరోజు ఇట్లానే ఉంటదండి. తను రాంగాలనే ముందు స్నానం చేసేసి పూజ చేసుకొని ఆ తర్వాత తింటాడనమాట. మాక్సిమం మీకు కుదిరినా, కుదరకపోయినా ఏదో ఒక టైంలో అయితే పూజ చేసుకోవడానికి కనీసం మగవాళ్ళతో చేయించడానికైనా ప్రయత్నించండి. మా ఇంట్లో అయితే రొటీన్‌గా ఇలాగే చేస్తామండి. డే టైమ్‌లో నేను చేస్తాను. ఆయనకి కుదరదు కాబట్టి కొంచెం ఎర్లీగా ఎళ్తారు. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇట్లా పెడతారు. ఇంకోటేంటంటే ఇంట్లో ప్రసాదం ఉంటే ప్రసాదం పెట్టొచ్చు. లేకపోతే అట్‌లీస్ట్ దేవుడికి మంచినీళ్ళు పెట్టినా గూడా అది ప్రసాదంతో సమానమంట. మేమైతే రోజు మంచినీళ్ళే పెడతామండి. ఎప్పుడైనా ప్రసాదం తెచ్చినప్పుడు ప్రసాదం పెడతాను. ప్రసాదం లే లేనప్పుడు మాత్రం డైలీ పొద్దున, సాయంత్రం ఫ్రెష్‌గా వాటర్ అయితే మారుస్తామనమాట. మంచి వాటర్ పెడతాము. అట్లా అయితే మా పూజ అయితే ఇలా చేసుకుంటామండి. మీరు గూడా మరి తప్పకుండా అయితే ఒక్కొక్కసారి ట్రై చేయండి. మాక్సిమం కుదరకపోవచ్చు. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు మాత్రమైనా సరే అట్‌లీస్ట్ మగవాళ్ళతో పూజ చేయించడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?